హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఏఎల్పి CBT1 క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ 3 numbers ఆర్ ఇన్ ద రేషియో 5:6:8 అండ్ దేర్ సమ్ ఈజ్ 3800, దెన్ ద గ్రేటెస్ట్ నెంబర్ విల్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, 3 numbers ఉన్నాయి అనమాట. అవి ఏ రేషియోలో ఉన్నాయి? 5:6:8 అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, దేర్ సమ్ ఈజ్ 3800 అంటున్నాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, దెన్ ద గ్రేటెస్ట్ నెంబర్ విల్ బి అంటున్నాడు. అంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ నంబర్స్ ఈ రేషియోలో ఉన్నాయి, అదేవిధంగా వాటి యొక్క సమ్ అనేది 3800 ఉందన్నమాట. మరి ఇక్కడ నంబర్స్ ఇవి కాబట్టి నంబర్స్ ఒకటి 5 parts ఉంటే ఇంకోటి 6 parts, ఇంకోటి 8 parts. అప్పుడు సమ్ ఏమవుతుంది పార్ట్స్ రూపంలో? 5 + 6 + 8 అంటే ఎంత అవుతుంది? 19 parts అవుతుందా? సమ్ విల్ బి పార్ట్స్ రూపంలో 19 parts అవుతుంది. మనకి ఇచ్చిన సమ్ ఎంత? 3800. ఓకే, ఈ రెండు ఈక్వల్ అయినాయి. మనల్ని అడుగుతుంది ఏంటి? గ్రేటెస్ట్ నెంబర్. మరి ఇక్కడ నంబర్స్ అంటే ఇవేనే కదా, వాటి యొక్క రేషియో ఇది. సో ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏముంది మనకి? 8 అనే కదా, అంటే 8 parts అనమాట. సో గ్రేటెస్ట్ నెంబర్ అనేది 8 parts అవుతుంది అనమాట. దాని వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే, ఇది క్యాన్సిల్ అవుతుంది. 19 ఇక్కడ 1 time, 19 38లో 2 times పోతుంది. సో 200 times పోతుంది అనమాట. క్రాస్ మల్టిప్లై చేయండి, 8 2s 1600 అవుతుందా? 1600 అవుతుంది. అలా మనకి గ్రేటెస్ట్ నెంబర్ అనేది 1600 అవుతుంది అనమాట. ఒకవేళ స్మాలెస్ట్ నెంబర్ అంటే 5 parts కదా, సో ఆ 5 parts వాల్యూ కనుక్కుంటాం అనమాట. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 ఇక్కడ ఏమన్నాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేసి సింపుల్గా అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఒక సిరీస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? జనరల్గా డిఫరెన్స్ చెక్ చేస్తాం కదా. సో అదే చెక్ చేయండి. ఇదిగో 13 అనేది 24 అయింది, అంటే ఏమైనట్టు? +11 అయినట్ట, +11 అయినట్టు. అవునా? అలాగే 24 అనేది 46 అయింది, అంటే ఏమైనట్టు? +22 అయినట్ట, 22. అవునా? అలాగే 46 అనేది 79 అయింది, అంటే ఏమైనట్టు? +33 అయినట్టేనా కదా, +33 అయినట్టు. అలాగే 79 అనేది 123 అయింది, అంటే ఏమైనట్టు? +44 అయినట్టు. అవునా కదా, +44. మరి ఈ 123 అనేది ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవ్వాలంటే చూడండి, ఇక్కడ 11 22 33 44. నెక్స్ట్ ఏమవ్వాలి? నెక్స్ట్ 11 మల్టిపుల్ ఏముంది? 55 అయినా కదా. సో ఇదేమవ్వాలి? +55 అవ్వాలి, +55 అవ్వాలి. మరి 123 అనేది +55 అయితే ఎంత అవుతుంది మనకి? ఫైనల్గా ఎంత అవుతుందంటే మనకి 178 అవుతుందా? 178 అవుతుంది అనమాట. అలా మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందంటే 178 వస్తుంది అనమాట. ఏమొస్తుంది? 178 అనమాట. చూడండి, క్వశ్చన్ నెంబర్ 7 ఇక్కడ ఏమన్నాడంటే, ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1/3 ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎట్ 7% సింపుల్ ఇంట్రెస్ట్, 1/4 ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎట్ 8% సింపుల్ ఇంట్రెస్ట్, అండ్ ద రిమైండర్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎట్ 10% సింపుల్ ఇంట్రెస్ట్. ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 1 year వాజ్ ₹561, వాట్ వాజ్ హిజ్ ఇనీషియల్ ఇన్కమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1/3 ఆఫ్ హిజ్ ఇన్కమ్, 1/3 ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎట్ 7% సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఒక పర్సన్ దగ్గర ఉన్న ఇన్కమ్ ఉంటుంది కదా, అందులో 1/3 పార్ట్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే 7% సింపుల్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇచ్చిందంతా కూడా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, 1/4 ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎట్ 8% సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇంకా 1/4ని, ఓకేనా? సో 1/4ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు? 8% చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ద రిమైండర్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎట్ 10% సింపుల్ ఇంట్రెస్ట్. రిమైండర్ అంటే ఇక్కడికి 1/3 అయిపోయింది, ఇక్కడికి 1/4 అయిపోయింది. సో మిగిలిన దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు? 10%తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనమాట. అయితే ఇలా గనక చేస్తే ఇక్కడేమంటున్నాడు, ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? టోటల్ ఇంట్రెస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 1 year వాజ్ 561 అంటున్నాడు. సో 1 yearకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 561. అయితే మనల్ని ఏమడుతున్నాడు, వాట్ వాజ్ హిజ్ ఇనీషియల్ ఇన్కమ్ అంటున్నాడు. సో ఇనీషియల్ ఇన్కమ్ ఎంత, అసలు ఒరిజినల్ ఇన్కమ్ ఎంత అనేసి
క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ రిమైనింగ్ కనుక్కోవాలన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ డినామినేటర్స్కి ఎల్సిఎం ఎంత అంటే 12 కదా, 3కి 4కి ఎల్సిఎం ఎంత 12 అనమాట. సో 12 అనేది టోటల్ అవుతుంది. 12 అనేది ఏమవుతుంది, టోటల్ ఇన్కమ్ అవుతుంది అనమాట. ఇది టోటల్ ఇన్కమ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని ఇంటూ 12 చేయాలి, దీన్ని కూడా ఇంటూ 12 చేయాలి. మరి 1/3 ఇంటూ 12 అంటే ఎంత అవుతుంది, 1/3 ఇంటూ 12 అంటే ఇక్కడ 4 అవుతుందా, ఇక్కడ 4 అవుతుంది. 1/4 ఇంటూ 12 అంటే 3 అవుతుందా, 3 అవుతుంది అనమాట. సో ఇక్కడ 3 అవుతుంది. మరి 12లో ఇక్కడ 4 పోయింది, ఇక్కడ 3 పోయింది, అంటే టోటల్గా 7 పోయింది. సో రిమైనింగ్ ఏమవుతుంది అంటే 5 అవుతుంది, అవునా కదా. సో టోటల్ ఇన్కమ్ అనేది 12 అనుకుంటే అందులో 4 పార్ట్స్, ఇక్కడ 1/3 కదా, 4 పార్ట్స్. సో ఇక్కడ 1/4 అంటే 3 పార్ట్స్ అనమాట. ఇక్కడ రిమైనింగ్ 5 పార్ట్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నా కన్వీనియన్స్ కోసం దీన్ని ఇంటూ 100 చేస్తా. అప్పుడు ఇవి కూడా ఇంటూ 100 అయిపోతాయి. ఓకేనా. సో ఇంటూ 100 అనమాట. సో ఇప్పుడు ఇది కొంత పార్ట్ ఆఫ్ ఇన్కమ్, ఇది కొంత పార్ట్ ఆఫ్ ఇన్కమ్, ఇది కొంత పార్ట్ ఆఫ్ ఇన్కమ్. సో దీన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశాడు, 7% పర్ యానం, అంటే 1 ఇయర్ కదా ఇచ్చింది మనకి. సో 7% పర్ యానం చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేశాడు. దీన్ని 8% చొప్పున, దీన్ని 10% చొప్పున. ఇక్కడ 1 ఇయర్కి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 561 రూపీస్. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 561. మరి ఇక్కడ దీన్ని 7%తో ఇన్వెస్ట్మెంట్ చేశాడంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 1 ఇయర్కి ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, 7% వచ్చింది. మరి 400లో 7% అంటే ఏమవుతుందో చెప్పండి, పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతుంది. 4 7s 28 పార్ట్స్ వచ్చింది అనమాట. సో 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 28 పార్ట్స్. ఇక్కడ దీన్ని 8%తో చేశాడు. 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, 300లో 8%. సో పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోయి 3 ఇంటూ 8 24 పార్ట్స్ వచ్చింది ఇంట్రెస్ట్. 24 పార్ట్స్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ దీన్ని 10%తో, సో పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోయి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, 5 ఇంటూ 10 50 పార్ట్స్ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఓకేనా. అలా ఈ మూడిటి మీద టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇది అనమాట. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత, ఇన్ని పార్ట్స్ అనమాట. సో 28 24 ఎంత అవుతుంది మనకి, 52 అవుతుంది. 52 ఇది ఒక 50 ఎంత అవుతుంది, 102 పార్ట్స్ అవుతుంది అనమాట. ఇది 1 ఇయర్లో వచ్చే టోటల్ ఇంట్రెస్ట్. ఇది పార్ట్స్ రూపంలో. కానీ ఇక్కడ మనీ రూపంలో మనకెంత ఇచ్చాడు, అంటే 561 రూపీస్ ఇచ్చాడు. ఓకేనా. 561 రూపీస్. ఇది టోటల్ ఇంట్రెస్టే, ఇది టోటల్ ఇంట్రెస్టే, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే వాట్ వాజ్ హిజ్ ఇనీషియల్ ఇన్కమ్ అంటున్నాడు. సో ఫైనల్గా ఇన్కమ్ ఎంత అన్నాడు. మరి టోటల్ ఇన్కమ్ ఎంత, ఇదేనా కాదా, 1200 పార్ట్స్ అనేది టోటల్ ఇన్కమ్ అనమాట. సో ఆ 1200 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏం పోతుందండి చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. 3 పోతుంది చూడండి, 3 ఇక్కడ 10లో 3 టైమ్స్ పోతుంది. 3 3 9 పోగా 1 మిగులుతుంది, 12 అవుతుంది. 12 అంటే మనకి ఎంత అవుతుంది, 12 అంటే 4 టైమ్స్ పోతుందా, 3, అవునా కదా. అలాగే ఇక్కడ 3 5లో ఒకసారి పోతుంది, 26 అవుతుందా, 3 8 24, ఇంకా 2 మిగులుతుంది, 21 అవుతుంది. 3 ఏళ్ళు కదా, 3 ఏళ్ళు, అవునా కదా. సో ఇక్కడ 17 అనేది 2 టైమ్స్ పోతుంది, 17 అనేది 18లో 1 టైం పోతుంది, ఇంకా 1 మిగులుతుంది, 17 అవుతుంది, అంటే మళ్ళీ 1 టైం పోతుంది. 2 అనేది ఇక్కడ పోతుంది, 2 అనేది ఇక్కడ 600 టైమ్స్ పోతుందా, 600. సో 6 ఇంటూ 11 అంటే 66 అవుతుంది, 00 కదా. సో 6600 అనమాట. సో 6600, దట్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. అర్థమైంది. ఇక్కడ టోటల్గా ఇక్కడ 1/3 ఇన్కమ్ని 7%తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, 1/4ని 8%తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, రిమైనింగ్ని 10%తో అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ రిమైనింగ్ మనకు తెలియదు కాబట్టి ఏం చేసామంటే ఈ 3 4కి ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో ఇంటూ 12 చేస్తే ఇక్కడ 4 పార్ట్స్, ఇక్కడ 3 పార్ట్స్, రిమైనింగ్ 5 పార్ట్స్. నా కన్వీనియన్స్ కోసం నేను ఇంటూ 100 చేసుకున్నా. ఓకే. సో 400 పార్ట్స్ని 7%తో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. 1 ఇయర్కి ఎంత వచ్చింది, ఈ 400లో 7% వచ్చింది. 400లో 7% అంటే పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోయి 28 పార్ట్స్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ 24 పార్ట్స్, ఇక్కడ 50 పార్ట్స్. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత, 102 పార్ట్స్. మనకి ఇచ్చింది ఎంత మనీ రూపంలో, 561. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 1200 పార్ట్స్ కదా, కనుక్కుంటే 6600 అనమాట. ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ ఏమన్నాడు అంటే ఎక్స్ప్రెస్ ద ఎక్స్ప్రెషన్ బిలో యాజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కదా, ఇది ఏ ఫామ్లో ఉందో చెప్పండి. ఏ ఫామ్లో ఉంది? ఏ ఫామ్లో అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈ ఫామ్లో ఉంది కదా. సో దీనికి సంబంధించిన స్క్వేర్ ఏమవుతుంది? పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుందంటే మనందరూ తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది, అవునా కదా. సో అది అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందు మనం ఏం చేయాలంటే స్క్వేర్లో ఉన్న పార్ట్ తీసుకోవాలి. ఏంటంటే చూడండి జాగ్రత్తగా, ఏ స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, అవునా కదా. ఏ స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అనమాట, ఓకేనా. సో ఏ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? నేను ప్లస్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాయొచ్చో లేదా? అదేవిధంగా 9b స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? ప్లస్ ఆర్ మైనస్ 3b హోల్ స్క్వేర్ రాసుకుంటా, అవునా. అలాగే సి స్క్వేర్ని ప్లస్ ఆర్ మైనస్ సి హోల్ స్క్వేర్ రాయొచ్చు లేదా? ప్లస్ 3b హోల్ స్క్వేర్ అన్నా 9b స్క్వేరే, మైనస్ 3b హోల్ స్క్వేర్ అన్నా 9b స్క్వేరే వచ్చింది. అయితే ఇక్కడ ప్లస్ ఏనా మైనస్ ఏనా, ప్లస్ 3bయా మైనస్ 3bయా, ప్లస్ సీనా మైనస్ సీనా, అది మనం డిసైడ్ చేయాలి. అది ఎలా డిసైడ్ చేస్తామంటే చూడండి, రిమైనింగ్ పార్ట్ తీసుకోండి, స్క్వేర్ లేని పార్ట్ తీసుకోండి. ఆ లేని పార్ట్స్లో ముందు మనం ఏకి సంబంధించిన సైన్ని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏకి అన్నిటికీ పాజిటివ్ సైన్ ఉంది, అవునా, అన్నిటికీ పాజిటివ్ సైన్ ఉంది. సో ఇక్కడ 6ab మైనస్ ఉంది కదా, ఏ అనేది పాజిటివ్ అయితే మైనస్ వచ్చింది కాబట్టి బి అనేది నెగిటివ్ అవ్వాలి, ఓకేనా. సో బి టర్మ్ ఏదైతే ఉందో అది నెగిటివ్ ఉండాలి, అంటే ఇది మైనస్ 3b ఉండాలి, అవునా కదా. సో మైనస్ 3b డిసైడ్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఏసీ వచ్చిందా, సో మైనస్ ఉంది కదా, ఏ అనేది ఇక్కడ అన్నిట్లో పాజిటివ్ ఉంది, చూసారా, అన్నిట్లో ఇక్కడ పాజిటివ్ ఉంది. సో ఏ పాజిటివ్, మరి ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి సి ఖచ్చితంగా నెగిటివ్ ఉండాలి. సో సి టర్మ్ అనేది నెగిటివ్ ఉండాలి, ఓకే. నెక్స్ట్ అది, సో ఏ అన్నిట్లో పాజిటివ్ ఉంది, సో ఏ పాజిటివ్ అనమాట. సో దీనికి సంబంధించిన స్క్వేర్ ఏమవుతుందో చెప్పండి. ఇంకా ఏ టర్మ్ వచ్చింది, బి టర్మ్ వచ్చింది, సి టర్మ్ వచ్చింది, స్క్వేర్ ఏమవుతుంది? స్క్వేర్ ఖచ్చితంగా ఏ మైనస్ 3b మైనస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది, ఏ మైనస్ 3b మైనస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. దీన్ని విడదీస్తే ఏ స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ అయిద్దా ప్లస్ సి స్క్వేర్ అయిద్దా ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ మైనస్ 3b ప్లస్ 2 ఇంటూ మైనస్ 3b ఇంటూ మైనస్ సి ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ మైనస్ సి. కావాలని చూసుకోండి, ఇదిగోండి చూస్తే 2a ఇంటూ మైనస్ 3b అంటే మైనస్ 6ab అయిద్దా, మైనస్ 6ab. అలాగే ఇక్కడ ప్లస్ అయింది కదా, సో 2 3 6bc అయిద్దా, 6bc. ఇక్కడ మైనస్ 2ac అయిద్దా, మైనస్ 2ac. ఇదిగోండి వచ్చిందా రాలేదా? వచ్చిద్ది, ఖచ్చితంగా వచ్చింది, ఓకేనా. సో ముందు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిన స్క్వేర్స్ని రాసుకోవాలన్నమాట. ఈ విధంగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫామ్లో రాసుకోవాలన్నమాట, ఓకేనా. సో రాస్తే ప్లస్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ 3b హోల్ స్క్వేర్ వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ సి హోల్ స్క్వేర్ వచ్చింది అనమాట. ఇప్పుడు సైన్లు తీసుకోవాలి. ఇక్కడ అన్నిట్లో మనకేముంది, ఏ అనేది పాజిటివ్ ఉంది కాబట్టి ఏ ఖచ్చితంగా పాజిటివ్, ఓకే. తీసేసే ఏని ఏగానే తీసుకున్నాం. మరి ఇక్కడ ఏబి టర్మ్ ఏముంది, మైనస్ 6ab, ఏ అనేది పాజిటివ్, 6 కూడా పాజిటివ్, కానీ ఇక్కడ మైనస్ ఉంది, అంటే దాని మీనింగ్ ఏంటి, బి అనేది నెగిటివ్ అనమాట, బి టర్మ్ అనేది నెగిటివ్. సో బి టర్మ్కి మైనస్ తీసుకున్నాం. ఇక్కడ ప్లస్ 3b మైనస్ 3bలో మనం మైనస్ తీసుకున్నాం అనమాట, తీసుకోవాలి ఖచ్చితంగా, ఓకేనా. అది ఇక్కడ లాజిక్, అది పట్టుకుంటే అయిపోయినట్టే. లేదు అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే సింపుల్గా ఇక్కడ వాల్యూస్ పెట్టండి, అంటే ఏబీసీకి వాల్యూస్ తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండిట్లో పెట్టండి, ఓకేనా. క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండిట్లో పెట్టండి, క్వశ్చన్లోనూ పెట్టండి, ఆన్సర్లోనూ పెట్టండి. ఇక్కడ క్వశ్చన్లో వచ్చిన వాల్యూ, ఇక్కడ ఆన్సర్లో వచ్చిన వాల్యూ సేమ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏదైతే మనకి సేమ్ వచ్చినది ఉంటుందో అదే ఆప్షన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్లో పెట్టినప్పుడు లైక్ ఇప్పుడు 16 వచ్చిందనుకో, ఇక్కడ కూడా ఏదో ఒక ఆప్షన్లో 16 వచ్చింది కదా, అప్పుడు అదే మనకి ఆన్సర్ అయిపోద్ది అనమాట. అలా ఏబీసీ వాల్యూ పెట్టేసి కూడా మీరు చూడవచ్చు అనమాట, అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ ఫాలో అయినా సరే అయిపోతుంది అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ ఏమంటాడంటే ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 5 చిల్డ్రన్ బోర్న్ అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 2 years ఈచ్ ఈజ్ 40 years, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ఎల్డెస్ట్ చైల్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 5 children born at intervals of 2 years each ఈజ్ 40 years అంటున్నాడు. సో ఇక్కడ 5 children ఉన్నారనమాట. ఓకేనా, 5 పిల్లలు ఉన్నారు. 1 2 3 4 5 అనమాట. వీళ్ళు 5 పిల్లలు అనమాట. ఓకేనా, సో వీళ్ళు ఎలా పుట్టారంటే చూడండి, బోర్న్ ఎట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 2 years ఈచ్ అంటున్నాడు. అంటే వీళ్ళు 2 years గ్యాప్తో పుట్టారనమాట. ఓకేనా, 2 years గ్యాప్తో పుట్టారనమాట. అంటే వీళ్ళిద్దరికి మధ్య గ్యాప్ 2 years, వీళ్ళిద్దరికి మధ్య గ్యాప్ 2 years, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 2 years, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 2 years అనమాట. ఇలా 2 years గ్యాప్తో పుట్టారు. అయితే ఈ 5 పిల్లల యొక్క సమ్ ఎంత అంటే, సమ్ ఆఫ్ ది ఏజెస్ ఎంత అంటే మనకి 40 years అనమాట. సమ్ ఎంత అంటే 40 years అనమాట. మరి ఇక్కడ చెప్పండి, సమ్ 40 years అయితే వీళ్ళ యొక్క యావరేజ్ ఏమవుతుంది? సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట. నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు? 5 members కదా. సో సమ్ ఇది బై 5 చేస్తే ఏమవుతుంది? మనకి యావరేజ్ వస్తుంది. సో వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ వస్తుంది అనమాట. యావరేజ్ ఏజ్ ఎంత అవుతుంది అంటే మనకి చెప్పండి, 8 అని కదా, 8. సో 40/5 అంటే 8 years అవుతుంది అనమాట. సో యావరేజ్ అంతా 8 years అనమాట. మరి ఇక్కడ చెప్పండి నాకు, యావరేజ్ అంటే ఎక్కడ ఉంటుందంటే మిడిల్లో ఉంటుంది. ఎందుకు మిడిల్లోనే ఉంటుంది? ఇక్కడ పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 2 ఉంది కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇవి ఏపీలో ఉంటాయి కాబట్టి ఇక్కడ యావరేజ్ అనేది మిడిల్ టర్మ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్ అంటే ఇదేనే కదా, థర్డ్ టర్మ్ అనేది మిడిల్ టర్మ్. సో ఇక్కడ ఈ పిల్లవాడి యొక్క ఏజ్ ఎంత అంటే 8 years అనమాట. 8 years. మనల్ని అడుగుతుంది ఏంటి? ఎల్డెస్ట్ చైల్డ్ యొక్క ఏజ్ అనమాట. సో ఇప్పుడు వీడు యంగర్ చైల్డ్ అనుకుందాం. ఓకేనా, అందరికంటే చిన్నోడు అనమాట వీడు. ఓకేనా, వీడు అందరికంటే చిన్నోడు. సపోజ్ వీడు అందరికంటే పెద్దోడు అనమాట. ఓకేనా, ఎల్డర్ చైల్డ్ అనమాట. సో ఓకేనా, సో వీడి యొక్క ఏజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ వీడు పెద్దోడు కదా, వీడి పెద్దోడు అవునా, వీడితో పోలిస్తే వీళ్ళందరూ చిన్నోళ్ళే అవునా కదా. మరి ఇప్పుడు వీడి పెద్దోడు కాబట్టి వీడికంటే వీడికి ఏజ్ ఎక్కువగానే ఉంటుంది అవునా కదా. సో ఇక్కడ 8 years వాడు ఎవడైతే ఉన్నాడో వాడికంటే ఏజ్ ఎక్కువ ఉండిద్ది అవునా కదా. కాబట్టి ఇటు సైడ్ ఏమవుతుందంటే ఏజ్ ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. సో 8 డిఫరెన్స్ 2 కాబట్టి 8 + 2 ఈడేజ్ 10 అయ్యిద్ది. అప్పుడు ఈడేజ్ ఏమవుతుంది? 10 + 2 డిఫరెన్స్ 2 కదా. సో 12 అయ్యిద్ది అనమాట. అర్థమైందా? అలా ఎల్డర్ చైల్డ్ యొక్క ఏజ్ ఎంత అంటే 12 years అనమాట. ఇక్కడ ప్లస్ ఎందుకు చేసాం? ఉన్న వాళ్ళలో వీడు పెద్దోడు అవునా కదా. సో వీడితో పోలిస్తే వీడు కూడా వీడు పెద్దోడు అనమాట. పెద్దోడు కాబట్టి ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అవునా. అలాగే ఉన్న వాళ్ళలో వీడు చిన్నోడు, యంగర్ చైల్డ్ చిన్నోడు కాబట్టి ఇటు సైడ్ ఏజ్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది అనమాట. సో ఒకవేళ వీడిది అడిగితే ఏం చేస్తాం? 8 - 2 6. ఇక్కడ 6 - 2 4. వీడిది అడిగితే 4 years అని చెప్తాం అనమాట చిన్నోడిది. ఓకేనా, మనల్ని అడిగింది పెద్దోడిది కాబట్టి వాడి ఏజ్ ఎంత అంటే 12 years అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ ఏమంటున్నారంటే 2 successive discounts of 30% and 35% ఆన్ ఏ డీల్ ఆర్ ఈక్వలెంట్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 2 successive discounts ఇచ్చాడు అనమాట. ఒకటి 30%, ఇంకోటి వచ్చేసరికి 35% అనమాట. 35%. సో ఒకటి వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ ఇంకోటి వచ్చింది అనమాట. అలా 2 successive discounts వచ్చినాయి. వాటికి సంబంధించిన సింగిల్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ అన్నప్పుడు మైనస్ తగిలియాలి, డిస్కౌంట్ అన్నప్పుడు మైనస్ తగిలియాలన్నమాట. సో ఇప్పుడు ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వీటిల్ని సింగిల్ డిస్కౌంట్లోకి కన్వర్ట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 2 వాల్యూసే కాబట్టి సింపుల్గా ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడితే సరిపోతుంది. ఓకేనా, సో ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. ఏ వాల్యూ ఏమో -30, బి వాల్యూ ఏమో -35 అనమాట. అర్థమైందా? నెగిటివ్ సైన్ కూడా తీసుకోవాలి. అర్థమైందా? సో ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ ఏమవుతుంది? AB/100. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. మరి ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది? ఏ ప్లస్ బి అంటే రెండింటిని యాడ్ చేయండి, -65 అవుతుందా? -65 అవుతుంది. మల్టిప్లై చేస్తే +30 × 35 అవుతుందా? మైనస్ ఇంటూ మైనస్ అంటే +35 × 30 అవుతుంది. దానికి /100 అనమాట, /100. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ చేయండి, 0 0 గెట్ క్యాన్సిల్డ్ అవునా. సో ఈ 10 అలాగే ఉంచండి, సింపుల్గా పాయింట్ పెట్టేసేయచ్చు. సో ఏమవుతుంది? -65 ప్లస్ 3 × 35 అంటే 3 30s 90 ప్లస్ 3 5s 15. 90 + 15 అంటే 105 అవునా. సో 105 అవుతుంది. మనకి ఇక్కడ బైలో
10 ఉంది కదా, కాబట్టి పాయింట్ వచ్చింది అనమాట. సో ఇక్కడ 10.5 అవుతుంది. సో -65 + 10.5 అంతే, అంటే ఎంత అవుతుంది? -54.5 అవుతుందా? -54.5 అవుతుంది. అది పర్సంటేజ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది మనకి? మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే డిస్కౌంట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఓవరాల్ డిస్కౌంట్ అంతా 54.5%, 54.5% అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 15. ఇక్కడేమన్నాడు అంటే అరుణ బారోడ్ ఏ సమ్ ఆఫ్ ₹9,000 ఫ్రమ్ జయశ్రీ ఎట్ 10% per annum ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఫైండ్ ద టోటల్ అమౌంట్ పెయిడ్ బై అరుణ ఆఫ్టర్ 2 years టు క్లియర్ ఆల్ ద డ్యూస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు అంటే అరుణ బారోడ్ ఏ సమ్ ఆఫ్ ₹9,000 ఫ్రమ్ జయశ్రీ అన్నాడు. సో ఇక్కడ సమ్ ఆఫ్ 9,000 రూపీస్ అన్నాడు. సమ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రిన్సిపల్ అనమాట. సమ్ అంటే ఏంటి? అది ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ అనేది పర్సంటేజ్లో మనకి ఇప్పుడు 100% ఉంటుంది. పర్సంటేజ్లో 100% అనమాట. సో మనీ రూపంలో మనకి 9,000 రూపీస్ అనమాట. ఎంత? 9,000 రూపీస్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమన్నాడు అంటే 10% ఎట్ 10% per annum ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఇక్కడ ఇచ్చింది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు? కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో ఇచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అనమాట. యాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అంటే 1 yearకి ఎంత వచ్చింది? 1 yearకి 10% వచ్చింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? టోటల్ అమౌంట్ పెయిడ్ బై అరుణ ఆఫ్టర్ 2 years అంటున్నాడు. సో 2 years తర్వాత అమౌంట్ కనుక్కోమంటున్నాడు. సో ఇంట్రెస్ట్ కూడా 2 yearsకి కనుక్కోవాలన్నమాట. సో 1 yearకి 10%, 2 yearsకి కాబట్టి ఇంకొక 10%. కానీ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడింది కాబట్టి ఎఫెక్టివ్ పర్సంటేజ్ అప్లై చేయాలన్నమాట. సో ఇది ఏ, ఇది బి అనుకుంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుంది? A + B + AB/100 అవునా కదా. సో A + B అంటే ఎంత అవుతుంది? 20 అవుతుందా? రెండింటిని యాడ్ చేస్తే. అలాగే ఏబి అంటే 100 అవుతుందా? మల్టిప్లై చేస్తే 100 అవుతుంది. ఆ 100కి బై 100 చేయాలన్నమాట. మల్టిప్లై చేసిన దానికి బై 100. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది. సో ఓవరాల్గా ఎంత అవుతుంది? 21% అవుతుంది. ఇది ఏంటంటే ఇది ఇంట్రెస్ట్ అనమాట. 2 yearsకి ఇంట్రెస్ట్ అనమాట. 2 yearsకి ఇంట్రెస్ట్. మనల్ని అడుగుతుంది ఏంటి? 2 yearsకి అమౌంట్ అడుగుతున్నాడు. సో అమౌంట్ అంటే మనందరూ తెలుసు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అవునా. సో ఇక్కడ ప్రిన్సిపల్ అంటే 100%, ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 21% 2 yearsకి అవునా. అప్పుడు అమౌంట్ ఏమవుతుంది? 100 + 21 అంటే 121% అనమాట. సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చాలామంది 1 yearకి 10% కాబట్టి 2 yearsకి 10 + 10 20% అనుకుంటారు. అలా తీసుకోకూడదు. అది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే తీసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అలా ఎప్పుడూ చేయకూడదు. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడిద్ది కాబట్టి ఎఫెక్టివ్ పర్సంటేజ్ అప్లై చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా. పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 0000 గెట్ క్యాన్సిల్డ్. సో 90 × 121, 90 × 121. సో చూడండి 90 × 121 అంటే ఏమవుతుంది? 0 లాస్ట్లో వచ్చేసిద్ది, అది పక్కన పడేసాయి. 9 × 121 చే. సో 9 1s 9, 9 2s 18, 1 క్యారీ, 9 1s 9, అది ఒక 1 10. సో 10,890 అనేది ఆన్సర్ అవుతుంది. 10,890 ఆప్షన్ 2 అనమాట. ఓకేనా. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఉంది, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం 3 మెథడ్స్లో కూడా చెప్పుకోవచ్చు మనం. ఇంకోటి ఏంటంటే రేషియోస్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి కాంపౌండెడ్ యాన్యువల్లీ, సో ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ మనకి ఇచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవునా. సో ఇంట్రెస్ట్ ఎంత? 10% కదా, 10% per annum కదా. అంటే ఇక్కడ 10% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 1/10 అవుతుంది. 1/10 అనమాట. సో ఇక్కడ ఇదేమవుతుందంటే ఇది ప్రిన్సిపల్, దీనికి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యింది. ఇదేంటంటే ఇది ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది అమౌంట్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టాలి. ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టాలన్నమాట. సో ఇక్కడ చెప్తాను చూడండి. ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టాలి. ప్రిన్సిపల్ ఏమో 10 parts, అమౌంట్ ఏమవుతుంది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏమవుతుంది? 10 + 1 11 parts అవుతుంది. ఇది 1 yearకి. మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా అదే 10%గా, అంటే సెకండ్ ఇయర్లో మళ్ళీ 10:11 10:11 అవునా. సో ఇది చేయకుండా మళ్ళీ 10:11 కాబట్టి సింపుల్గా వీటికి స్క్వేర్స్ చేసేయండి. స్క్వేర్స్ 2 yearsకి కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారట్లేదు కదా, స్క్వేర్స్ చేసేయండి. అప్పుడు ప్రిన్సిపల్ అనేది 100 parts అవుతుంది. ఇది 121 parts అవుతుందా? 121 parts అవునా.
అవునా కదా. సో ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఎంత మనకి, ఇది మనకి ఇచ్చింది ఎంత 9000 రూపీస్, మనం కనుక్కోవాల్సింది అమౌంట్, ఇది ఎంత అవుతుందో కనుక్కుంటే సరిపోతుంది. 100 పార్ట్స్ వాల్యూ 9000 అయితే 121 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది, 100 పార్ట్స్ వాల్యూ 9000 అయితే 121 పార్ట్స్ వాల్యూ ఏమైంది 10,890 అయింది. ఏమైంది 10,890 అయింది అనమాట. ఇందాకే క్యాలిక్యులేట్ చేసాం కదా, సో అది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 1 మినిట్ ఇక్కడ పోయింది. ఇది ఇక్కడ ఇది 100 పార్ట్స్ వాల్యూ 9000 అయితే దీని వాల్యూ ఎంత, దీని వాల్యూ 890 అనమాట, 890. అలా మనకి ఆప్షన్ 2 అనేది ఆన్సర్. ఇది బై యూజింగ్ రేషియోస్ అనమాట. ఇంకో విధంగా కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇది డైరెక్ట్ అనమాట ఇప్పుడు చెప్పేది, ఓకేనా. చూడండి మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ అంతా 9000, ఓకే. ఫస్ట్ ఇయర్ మనకి ఇచ్చింది ఎంత, ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% వచ్చింది కదా, 10% వచ్చింది. 10% అంటే 1/10 అని కదా, 1/10. ఇదేమవుతుందని చెప్పాను, ఇది ప్రిన్సిపల్. ఇదేమవుతుందని చెప్పాను, ఇది ఇంట్రెస్ట్. ప్లస్ చేస్తే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ కదా, మనల్ని అడిగింది ఏంటి, అమౌంట్ అనమాట. సో ఇక్కడ 10 ఉండాల్సింది 1 ఇంక్రీజ్ అయ్యింది అంటే 11 అయ్యింది అనమాట. ఇది 1 ఇయర్కి వచ్చే అమౌంట్. మనల్ని అడుగుతుంది 2 ఇయర్స్కి కాబట్టి మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా అదే 10% కదా. సో మళ్ళీ 10 ఉండాల్సింది 1 ఇంక్రీజ్ అయ్యింది అంటే 11 అయ్యింది. ఇది 2 ఇయర్స్కి సంబంధించిన డైరెక్ట్ అమౌంట్ ఫార్ములా అనమాట. సో అమౌంట్ ఫర్ 2 ఇయర్స్ ఇది, ఓకేనా. సో ఇది కనుక్కుంటే అయిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందండి చూడండి, 00 ఇక్కడ కింద 00 క్యాన్సిల్. 9 × 121, ఈ రెండు 121. సో 9 × 121 చేస్తే మనకి ఎంత వచ్చింది, 9 × 121 చేస్తే ఇది వచ్చింది, పక్కనే 0 కదా. సో మళ్ళీ ఏమొస్తుంది, డైరెక్ట్గా 10,890 వచ్చింది అనమాట. ఇది డైరెక్ట్ అనమాట, ఓకేనా. సో ఇలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా రేషియోస్ని యూజ్ చేయొచ్చు, ఇలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మొత్తం 3 మెథడ్స్. ఇది ఫస్ట్ మెథడ్, ఇది మెథడ్ 2, ఇది మెథడ్ 3 అనమాట, ఓకేనా. సో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అది చూడండి క్వశ్చన్ నెంబర్ 17. ఇక్కడ ఏమంటాడంటే దేర్ ఈజ్ ఎ 10 meters టాల్ టవర్ బిట్వీన్ 2 parallel roads. The angles of depression of the roads from the top of the tower are 30 degrees and 45 degrees respectively. Approximately how far are the roads from each other అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 2 రోడ్స్ ఉన్నాయి అనమాట, ఓకేనా. 2 parallel roads ఉన్నాయి. ఈ రెండు కాసేపు రోడ్స్ అనుకుందాం. యాక్చువల్గా ఇలా చూపించాలి, నేను సింపుల్గా సింగిల్ లైన్లో చూపిస్తున్నా. ఇది ఒక రోడ్డు, ఇది ఒక రోడ్డు. సో ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి అనమాట, ఓకేనా. ఈ రెండు ఇలా ప్యారలల్గా ఉన్నాయి అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, దెర్ ఈజ్ ఎ 10 meters టాల్ టవర్ బిట్వీన్ 2 parallel roads. సో ఈ రెండు రోడ్స్ కదా, ఈ రెండు రోడ్స్కి మధ్యలో ఒక టవర్ ఉందన్నమాట, ఒక టవర్. యాక్చువల్గా ఇది 3Dలో చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ అర్థం కాదులేండి, చూడండి సింపుల్గా చెప్తాను. ఇది 10 meters టవర్ అనమాట, ఇది 10 meters టవర్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద యాంగిల్స్ ఆఫ్ depression of the roads from the top of the tower are 30 degrees and 45 degrees రెస్పెక్టివ్లీ అంటున్నాడు. సో ఇక్కడ టవర్ నుంచి ఈ రోడ్ని ఎలా చూస్తాడు, ఈ రోడ్ని ఇలా చూస్తాడు అనమాట, ఓకేనా. సో ఇలా చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే చూడండి, ఇది ఇలా చూస్తాడు కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఒక యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత, 30 degrees. ఇది ఎంత అంటే ఇది 30 degrees అనమాట. ఇక్కడ నుంచి టాప్ నుంచి చూసినప్పుడు, ఓకేనా. ఇది ఎంత అంటే ఇది 45 degrees అనమాట, ఇది 45 degrees. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే అప్రాక్సిమేట్లీ హౌ ఫార్ ద రోడ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ అంటున్నాడు. సో రోడ్స్కి మధ్య టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇది కనుక్కోమంటున్నాడు అనమాట, ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మరి నాకు చెప్పండి, ఇది 10 meters కదా, ఇది ఇక్కడ tan తీసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది కదా, ఇది x, ఇది y, అవునా. సో tan 30 ఎంత, tan 30 అంటే 1/√3 ఈ ట్రయాంగిల్ నుంచి ఇది ఇలా పర్పెండిక్యులర్గా ఉంటాయి అనమాట. tan 30 అంటే 10/x అవుతుంది, tan 30 అంటే మనకి 10/x అవుతుంది. ఇక్కడ నుంచి చెప్పండి, ఇది 45 కాబట్టి tan అప్లై చేస్తే ఇది ఎంత ఉండిద్దో ఇది కూడా అంతే ఉండిద్ది డైరెక్ట్గా. అంటే y = ఇది 10 meters సరిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి x ఎంత అవుతుంది, x = 10√3 అవుతుంది అనమాట. x = 10√3, y = డైరెక్ట్గా 10 అనమాట. సో టోటల్ రోడ్ల మధ్య డిస్టెన్స్ అంటే x + y. సో x + y అంటే ఏమవుతుంది, x అంటే 10√3 ప్లస్ y అంటే సో 10 + 10√3 అని కదా, 10 + 10√3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10 కామన్ తీస్తే √3 + 1 అని కదా, √3 + 1 అవుతుంది. ఇక్కడ √3 అంటే మనకి ఏమవుతుంది అంటే 10 × √3 అంటే
1.732 అవుతుంది అనమాట. 1.732 ప్లస్ 1 అనమాట. సో ఫైనల్గా ఏమవుతుంది 10 ఇంటూ 2.732 అయితే 2.732 అవుతుంది అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 27.32 అవుతుంది. 27.32 అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 2. అర్థమైందా? ఈ రెండు రోడ్స్ అనమాట. ఈ రెండు రోడ్స్. సో ఈ రోడ్స్ అయితే వీటి మధ్యలో ఒక టవర్ ఉందన్నమాట. ఇది టాప్ ఆఫ్ ద టవర్. అక్కడి నుంచి రోడ్స్ని చూస్తున్నప్పుడు మనకి డిప్రెషన్స్ ఫామ్ అవుతున్నాయి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్. ఒకదాన్ని చూసినప్పుడు 30 డిగ్రీస్ ఫామ్ అయితే ఇంకో దాన్ని చూసినప్పుడు 45 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయితే ఇక్కడ రోడ్స్ మధ్య డిస్టెన్స్ అడిగాడు అనమాట. సో ఇది ఎక్స్ అనుకున్నా, ఇది వై అనుకున్నా. ఇది 30 డిగ్రీస్ అన్నప్పుడు tan 30 ఏమైంది 10/x. ఓకేనా? అది అక్కడి నుంచి x 10√3 వచ్చింది. ఇది ఎప్పుడైతే 45 ఉంటుందో ఇక్కడ ఆపోజిట్ అలాగే ఇది ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్స్ రెండు ఈక్వల్ అవుతాయి. ఇది 10 అయితే ఇది కూడా 10 అయింది. లేదంటే tan 45 అప్లై చేసుకో. tan 45 అప్లై చేస్తే tan 45 అంటే 1 ఈక్వల్ టు 10/y, 1 ఈక్వల్ టు 10/y. అప్పుడు చూసుకున్నా సరే y ఈక్వల్ టు 10 వచ్చింది అనమాట. ఓకేనా? అలా మనకి y ఈక్వల్ టు 10. మనకు కావాల్సింది టోటల్ కదా. టోటల్ ఈ రోడ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి 27.32 అనమాట. x ప్లస్ y చేయాలన్నమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 18. ఇక్కడ ఏమన్నాడంటే ద టోటల్ కౌంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 50 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే లెస్ దాన్ 50 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్నో కనుక్కోమంటున్నాడు అనమాట. 50 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్నో కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో అదే అనమాట. అయితే ఇక్కడ నాకు ఒక పాయింట్ తెలుసు. ఏంటంటే 1 నుంచి 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో నాకు తెలుసు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను నెంబర్ సిస్టమ్ అనే టాపిక్లో. కంప్లీట్ టాపిక్ అవైలబుల్గా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి మన దాంట్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ నాకు 1 నుంచి 50 వరకు టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో నాకు తెలుసు. ఎన్నంటే 15 అనమాట. కానీ ఇక్కడ వీడేమన్నాడు లెస్ దాన్ 50. సో 50 లోపు అన్నాడు. 50 లోపు అంటే 50 మనం తీసుకోకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే 50 అనేది ఒక నెంబర్ కదా. సో ఆ నెంబర్ని తీసేయాలన్నమాట. 50 అనేది ఒక నెంబర్ కదా, అది మనం తీసేయాలి. తీసేస్తే మనకి వాల్యూ ఏమవుతుంది 14 అవుతుంది. కానీ నిజానికి 14 అనేది రాంగ్ ఆప్షన్ అనమాట. 14 అనేది రాంగ్ ఆప్షన్. ఎందుకు రాంగ్ ఆప్షన్ అంటే చిన్న పాయింట్ చెప్తా చూడండి. ఈ 15 ఏంటంటే ప్రైమ్ నెంబర్స్, అవునా కదా? అప్పుడు వీటిల్లోంచి తీసేసే ఈ 1 కూడా ఏమవ్వాలి, 1 కూడా ప్రైమ్ నెంబరే అవ్వాలి, అవునా కదా? ఈ 1 నెంబర్ ఏదైతే ఉందో అది కూడా ప్రైమ్ నెంబరే అవ్వాలి, అవునా కదా? ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. అప్పుడు ఈ 1 నెంబర్ కూడా, ఈ ఒక నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వాలి. కానీ ఈ 1 నెంబర్ ఏంటి, ఈ నెంబర్ ఏంటి 50 కదా. 15నే కదా మనం తీసేసింది, అవునా? మరి 50 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా? ప్రైమ్ నెంబర్ కాదనమాట. ప్రైమ్ నెంబర్ అయితే ఈ ప్రైమ్ నెంబర్స్లోంచి ఈ ప్రైమ్ నెంబర్ని తీసేసేవాళ్ళం, అవునా కదా? ఈ 15 ప్రైమ్ నెంబర్స్లోంచి ఈ 1 ప్రైమ్ నెంబర్ని తీసేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఈ నెంబర్ ఏంటి అంటే 50ని మనం తీసేసాం, అవునా కదా? సో 50ని తీసేయకూడదు. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇది ఈ 1 నెంబర్ అంటే 50 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి ఆ నెంబర్ని మనం తీసేయకూడదు అనమాట. తీసేయకూడదు కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే 15 అవుతుంది. అర్థమైందా? అదే అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 25. ఇక్కడ ఏమన్నాడంటే ద శాలరీస్ ఆఫ్ P అండ్ Q టుగెదర్ అమౌంట్ టు 2000 రూపీస్. P spends 95% of his salary and Q spends 85% of his salary. If now their savings are the same, then P's salary is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే ద శాలరీస్ ఆఫ్ P అండ్ Q టుగెదర్ అమౌంట్స్ టు 2000 రూపీస్ అనమాట. సో ఇక్కడ P శాలరీ, Q శాలరీ వీళ్ళిద్దరి యొక్క టోటల్ శాలరీ ఎంత అంటే 2000 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, P spends 95% of his salary. P spends 95% of his salary. సో P అనేవాడు వాడుకున్న శాలరీలో 95%ని ఖర్చు పెట్టేస్తున్నాడు. అలాగే ఇక్కడ Q spends 85% of his salary. Q అనేవాడు 85%ని వాడుకున్న శాలరీలో 85%ని ఖర్చు పెట్టేస్తున్నాడు. ఓకేనా? సో అలా ఖర్చు పెట్టిన తర్వాత ఏమంటున్నాడు, నౌ దేర్ సేవింగ్స్ ఆర్ సేమ్ అంటున్నాడు. సో ఖర్చు అయిపోయిన తర్వాత మిగిలిన సేవింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళిద్దరి యొక్క సేవింగ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అనమాట. సేమ్గా ఉన్నాయి. అయితే ఇక్కడ P శాలరీ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ
పి ఎంత స్పెండ్ చేశాడు, ఎంత ఖర్చు పెట్టాడు, 95% ఖర్చు పెట్టాడు. అంటే రిమైనింగ్ అంతా సేవింగే కదా, 95% ఖర్చు పెట్టేశాడు. రిమైనింగ్ అంతా సేవింగే కదా, రిమైనింగ్ అంతా సేవింగే. మరి టోటల్ శాలరీ వీడిది 100% అనుకోండి, అందులో 95% ఖర్చు అయిపోయింది, మిగిలిన 5%ఏ కదా వీడి సేవింగ్. సో అలా పీకి సంబంధించిన సేవింగ్ ఎంత అంటే, పీకి సంబంధించిన సేవింగ్ ఎంత అంటే 5%. కానీ ఇది పీకి సంబంధించింది కదా, సో ఇంటూ పీ అనమాట, ఇంటూ పీ. సో వీడికి సంబంధించిన సేవింగ్ 5%, పీకి సంబంధించింది కాబట్టి ఇంటూ పీ అనమాట. ఓకేనా. సో అలా వీడిది సేవింగ్ ఇది. అలాగే క్యూ 85% స్పెండ్ చేసేసాడు, ఖర్చు పెట్టాడు. సో సేవింగ్ ఎంత అవుతుంది, 15% అవుతుంది అనమాట, 15%. కానీ ఏం చేయాలి, ఎవరిది, క్యూది కదా, సో ఇంటూ క్యూ అనమాట. అలా వీళ్ళిద్దరు సేవింగ్స్ ఇవి, వీళ్ళిద్దరు సేవింగ్స్ ఇవి. ఆ సేవింగ్స్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి. అవునా. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. పర్సంటేజ్ క్యాన్సిల్, 5 1 టైము, 5 ఇక్కడ 3 టైమ్స్. పీ బై క్యూ అంటే ఏమవుతుంది, పీ బై క్యూ అంటే 3:1 అవుతుందా, 3:1 అనమాట. ఓకేనా. సో ఇక్కడ పీ వాల్యూ అనేది 3 పార్ట్స్, క్యూ వాల్యూ అనేది 1 పార్ట్స్ అనమాట. ఇక్కడ పీ వాల్యూ, క్యూ వాల్యూ అంటే పీకి సంబంధించిన శాలరీ అనేది 3 పార్ట్స్, క్యూకి సంబంధించిన టోటల్ శాలరీ, టోటల్ ఇన్కమ్ అనుకోవచ్చు, టోటల్ శాలరీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. పీకి సంబంధించిన టోటల్ శాలరీ ఎంత అంటే, పీకి సంబంధించిన శాలరీ ఎంత అంటే 3 పార్ట్స్, క్యూకి సంబంధించిన శాలరీ ఎంత అంటే 1 పార్ట్. వీళ్ళిద్దరిది కలిపి ఎంత, 2000 రూపీస్ అనమాట. రూపీస్లో వీళ్ళిద్దరిది కలిపి ఎంత అంటే శాలరీ 2000 రూపీస్, 2000 రూపీస్ అనమాట. కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో వీళ్ళిద్దరి యొక్క టోటల్ శాలరీ ఎంత, టుగెదర్ వీళ్ళిద్దరిది కలిపి ఎంత, 4 పార్ట్స్ అనమాట, 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ ఈక్వల్ టు 2000 రూపీస్. మనల్ని అడుగుతుంది ఏంటి, పీ శాలరీ అడుగుతున్నాడు. పీ శాలరీ ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్ అని కదా. సో 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే పీపీ గెట్ క్యాన్సిల్డ్, 4 1 టైము, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్, 500 టైమ్సా, 3 × 500 అంటే 1500 రూపీస్ అనమాట. సో 1500 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 26. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అర్పిత బైస్ 9 ఆరెంజెస్ అండ్ 8 బనానాస్ ఫర్ రూపీస్ 276 వెన్ ద కాస్ట్ ఆఫ్ ఎన్ ఆరెంజ్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10% అండ్ దట్ ఆఫ్ ఏ బనానా రిమైన్స్ ద సేమ్, దెన్ ద కాస్ట్ ఆఫ్ 5 ఆరెంజెస్ అండ్ 10 బనానాస్ ఈజ్ రూపీస్ 210. వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ 3 ఆరెంజెస్ అండ్ 4 బనానాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అర్పిత బైస్ 9 ఆరెంజెస్ అండ్ 8 బనానాస్ ఫర్ 276 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ అర్పిత అనే ఆమె 9 ఆరెంజెస్ని 8 బనానాస్ని 276 రూపాయలకి కొందనమాట. ఓకేనా. సో ఇక్కడ ఒక్కొక్క ఆరెంజ్ కాస్ట్ X రూపీస్ అనుకుంటున్నా, ఒక్కొక్క బనానా కాస్ట్ Y రూపీస్ అనుకుంటున్నా. మరి 9 ఆరెంజెస్ కదా, సో 9X అవుతుంది. అలాగే 8 బనానాస్ కదా, 8Y అవుతుంది. వీళ్ళిద్దరి యొక్క వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత, 276 అనమాట, 276. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, వెన్ ద కాస్ట్ ఆఫ్ ఆరెంజ్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. సో ఆరెంజ్ కాస్ట్ ఏమైంది, 10% డిక్రీజ్ అయింది, 10% డిక్రీజ్ అయింది. ఆరెంజ్ కాస్ట్ ఎంత, ఇనీషియల్గా X, అవునా. సో ఇదేమైంది, 10% తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఎంత ఉండిద్ది, 90% ఉండిద్ది, 90% ఉండిద్ది. అంటే ఇప్పుడు ఎంత ఉండిద్ది, 0.9x ఉండిద్ది అనమాట, 0.9x ఉండిద్ది అనమాట. ఓకేనా. ఇనీషియల్గా ఉన్నది X అయితే ఇప్పుడు 10% తగ్గింది, అంటే 90% ఉండిద్ది అనమాట. ఓకేనా. సో 90% అంటే 0.9 అవుతుంది అనమాట. సో 0.9x ఉండిద్ది అనమాట ప్రజెంట్. ఇది ప్రజెంట్ ఆరెంజ్ యొక్క కాస్ట్ అనమాట, ఒక్కొక్క ఆరెంజ్ యొక్క కాస్ట్ అలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ దట్ ఆఫ్ ఏ బనానా రిమైన్స్ ద సేమ్. బనానా అలాగే ఉంది, బనానా వైగానే ఉంది, X మాత్రం 0.9x అయిందనమాట ప్రజెంట్. ఓకేనా. సో అది ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ కాస్ట్ ఆఫ్ 5 ఆరెంజెస్ అండ్ 10 బనానాస్ ఈజ్ 210 అంటున్నాడు. సో 5 ఆరెంజెస్ అనమాట, 5 ఆరెంజెస్. ఆరెంజ్ కాస్ట్ ఎంత, ఆరెంజ్ది X, ప్రజెంట్ ఎంత, 0.9x. సో 0.9x కదా, 0.9x అనమాట. ఓకేనా. సో ఇది ప్లస్ ఇక్కడ 10 బనానాస్. సో 10 బనానాస్ కాబట్టి 10Y అనమాట, Y ఏం మారలా. సో టోటల్ కాస్ట్ ఎంత, 210 రూపీసా, 210 రూపీస్ అనమాట. ఓకేనా. మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, 0.9 × 5 అంటే ఎంత అవుతుంది, 4.5 అవుతుందా, 4.5. అర్థమైందా, 0.9 × 5 అంటే 4.5 అనమాట. సో ఎంత అవుతుందంటే 4.5x అయిద్దా, 4.5x అయిద్ది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే
ఎక్స్ని ఎలిమినేట్ చేస్తా. సో ఎక్స్ని ఎలిమినేట్ చేయాలంటే నేనేం చేయాలి, దీన్ని 4.5ని ఇంటూ 2 చేస్తే 9 అయిద్దా. సో 9x, ఇక్కడ కూడా 9x. సో ఎలిమినేట్ చేసేయచ్చు కదా మైనస్ చేసి, అవునా కదా. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది అంటే దీన్ని చేస్తే ఇది 9x అయిద్దా, 9x ప్లస్ 20y 20y ఈక్వల్ టు 420 420, ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఈక్వేషన్ మైనస్ ఈ ఈక్వేషన్ చేస్తా, ఓకేనా. సో ఇది మైనస్ ఇది చేస్తా. సో చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 9x మైనస్ 9x క్యాన్సిల్, 20y మైనస్ 8y 20y మైనస్ 8y అంటే 12y అవుతుందా, 12y అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 420 మైనస్ 276, 420 మైనస్ 276 అంటే ఏమవుతుంది 4. ఇక్కడ 11 ఉంటుంది, 1 ఉంటుందా, 11లోంచి 7 పోతే 4, ఇక్కడ 3 ఉండిద్దా, 3లోంచి 2 పోతే 1. సో 144 అయిద్దా, 144 అనమాట. సో 12y ఈక్వల్ టు 144. ఇక్కడ ఎగ్జాక్ట్గా 12 ఇక్కడ 12 టైమ్స్ పోతుంది, అలా y ఈక్వల్ టు 12 అవుతుంది అనమాట, y 12 అనమాట. సో ఇక్కడ నుంచి x కనుక్కోవచ్చు కదా. సో ఏమవుతుంది 9x ప్లస్ 8 ఇంటూ y అంటే 12, 8 12 ఎంత 96 ఈక్వల్ టు 276 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 9x ఈక్వల్ టు ఏమవుతుంది 276 మైనస్ 96 అంటే ఎంత అవుతుంది 180 అవుతుందా, 180. దాన్ని బట్టి x ఈక్వల్ టు ఏమవుతుంది, x ఈక్వల్ టు 20 అవుతుందా, x 20, y అంటే 12, అవునా. మనల్ని ఏమడుతున్నాడు, కాస్ట్ ఆఫ్ 3 ఆరెంజెస్ అండ్ ఒరిజినల్ కాస్ట్ అడుగుతున్నాడు. ఒరిజినల్ కాస్ట్ అంటే చేంజ్ అవ్వకముందు, అర్థమైందా, చేంజ్ అవ్వకముందు గుర్తుపెట్టుకోండి. సో 3 ఆరెంజెస్ అంటే ఆరెంజ్ కాస్ట్ ఎంత ఒరిజినల్గా x, సో 3x అండ్ 4 బనానాస్, ఓకేనా. అండ్ 4 బనానా ఒరిజినల్ కాస్ట్ y అనమాట, అది మారలేదు. ఆరెంజ్ది మాత్రం మారింది. సో ఒరిజినల్ అంటే ఏం తీసుకోవాలి, x తీసుకోవాలి. మారిన తర్వాత అంటే 0.9x తీసుకోవాలన్నమాట, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 3 ఇంటూ 20 అంటే ఇది ఎంత అవుతుంది 60 అవుతుంది, ప్లస్ 4 ఇంటూ 12 అంటే 48 అవుతుందా, 48. టోటల్ ఎంత అవుతుంది 108 రూపీస్ అవుతుంది అనమాట. సో దట్ ఈజ్ ఆప్షన్ 1, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 29. ఇక్కడ ఏమన్నాడంటే సమీర్ హ్యాజ్ ఎ సాలిడ్ మెటల్ బాల్ హ్యావింగ్ ఎ డయామీటర్ ఆఫ్ 6 centimeters. He melts it and uses the material for making a solid cylinder. If the diameter of the base of the cylinder is same as that of the ball, what would the height of the cylinder be అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు సమీర్ హ్యాజ్ ఎ సాలిడ్ మెటల్ బాల్ హ్యావింగ్ ఏ డయామీటర్ ఆఫ్ 6 centimeters. సో ఇక్కడ సమీర్ అనే వాడి దగ్గర ఒక సాలిడ్ మెటల్ బాల్ ఉందన్నమాట, ఓకేనా. సో ఇది మెటల్ బాల్ అనమాట, లైక్ స్పియర్ అనుకోండి. సో దీని యొక్క డయామీటర్ ఎంత 6 centimeters. మరి డయామీటర్ 6 centimeters అయితే రేడియస్ ఏమవుతుందో చెప్పండి. రేడియస్ అనేది 3 centimeters అవుతుంది, రేడియస్ అనేది 3 centimeters అవుతుంది, అవునా కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు he melts it and uses the material for making a solid cylinder. అంటే ఈ బాల్ని కరిగిచ్చేసి ఒక సాలిడ్ సిలిండర్లోకి కన్వర్ట్ చేశాడు అనమాట, ఓకేనా. ఈ మెటల్ బాల్ని కన్వర్ట్ చేసి మెల్ట్ చేసి ఒక సాలిడ్ సిలిండర్లోకి కన్వర్ట్ చేశాడు. ఓకే, ఎక్కడేమన్నాడు డయామీటర్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద బాల్. అంటే బాల్ డయామీటర్ ఎంత ఉందో సిలిండర్ డయామీటర్ కూడా అంతే ఉంది. బాల్ డయామీటర్ ఎంత ఉందో సిలిండర్ డయామీటర్ కూడా అంతే ఉంది. మరి ఇక్కడ బాల్ డయామీటర్ ఎంత 6 centimeters, అప్పుడు సిలిండర్ డయామీటర్ కూడా 6 centimeters. డయామీటర్ 6 అయితే ఇక్కడ రేడియస్ ఏమవుతుంది, రేడియస్ 6లో సగం అనమాట. సో రేడియస్ ఎంత అవుతుంది 3 centimeters అవుతుంది, అవునా కదా, 3 centimeters. అయితే మనల్ని ఏమడుతున్నాడు వాట్ వుడ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ బి అంటున్నాడు. సో హైట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో సింపులే కదా, ఇక్కడ బాల్ని కన్వర్ట్ చేసి కరిగిచ్చేసి దీంట్లోకి కన్వర్ట్ చేశాడు, అవునా కదా. అంటే ఈ రెండింటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి. సో దీని వాల్యూమ్ ఏమవుతుంది, ఇదేంటి మనకి ఇది స్పియర్ కదా. సో స్పియర్ యొక్క ఇదనమాట వాల్యూమ్ అనమాట. ఏమవుతుందో చెప్పండి 4/3 pi r cube అవుతుంది, 4/3 pi r cube. r cube అంటే 3 cube అంటే 27 అనమాట. సో ఇది దీనికి సంబంధించిన వాల్యూమ్. సో సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది కదా, సెంటీమీటర్స్ కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి వాల్యూమ్ ఏమవుతుంది pi r square h అవుతుంది, pi r square h. సో pi ఇంటూ r square అంటే 3 square అంటే 9 కదా, 9.
సో ఇంటూ హెచ్ అనమాట, ఓకేనా, ఇంటూ హెచ్. సో ఇదేమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది, ఓకేనా, సారీ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో అది మరి ఇక్కడ ఏమవుతుందండి చెప్పండి, సెంటీమీటర్ క్యూబ్ గెట్ క్యాన్సిల్డ్. సో ఇక్కడ పై గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ 3 అనేది ఇక్కడ 9 టైమ్స్ పోతుందా, 9 గెట్ క్యాన్సిల్డ్. సో హెచ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డైరెక్ట్గా హెచ్ ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. హెచ్ అంటే మనం ఇందాక అనుకున్నది ఏంటి, హైట్ ఆఫ్ ద సిలిండర్ కదా, సో 4 అనమాట. 4 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 35. ఇక్కడ ఏమంటాడంటే ఏ కార్ ట్రావెల్స్ 80 కిలోమీటర్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 20 కిలోమీటర్ పర్ అవర్ అండ్ ద నెక్స్ట్ 30 కిలోమీటర్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 30 కిలోమీటర్ పర్ అవర్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనల్ని ఏమడుగుతున్నాడు అంటే యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ అనమాట, ఓకేనా. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ అనమాట. ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు, నేను ఏదో పీడిఎఫ్ కోసం రాస్తాను, ఓకేనా. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే చూడండి, ఫస్ట్ టైం డిస్టెన్స్ అంతా 80 కిలోమీటర్స్, నెక్స్ట్ టైం డిస్టెన్స్ అంతా 30 కిలోమీటర్స్. సో 80 + 30 ఎంత టోటల్ డిస్టెన్స్, 80 + 30 అనమాట. టోటల్ డిస్టెన్స్ అంతా 110 కిలోమీటర్స్ అనమాట. 110 కిలోమీటర్స్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్ అంటే మనకి డైరెక్ట్గా టైం ఇచ్చాడా, ఇవ్వలేదు, అవునా కదా. కానీ ఇక్కడ వీడేమి ఇచ్చాడు, ఇన్ని కిలోమీటర్స్ని ఇంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అనేసి చెప్పాడు, అవునా కదా. 80 కిలోమీటర్స్ని 20 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది కారు అనేసి చెప్పాడు. ఇక్కడ స్పీడ్ ఉంది, ఇక్కడ మనకేం ఇక్కడ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ స్పీడ్ ఉంది. ఇక్కడ టైం అంటే ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే ఇక్కడ టైం వచ్చింది. అలాగే ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ స్పీడ్ ఇక్కడ వేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ నుంచి ఈ రెండింటి నుంచి టైం వచ్చింది. సో టోటల్ టైం కాబట్టి యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట, అర్థమైందా. సో అది మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ 80/20 అంటే ఇక్కడ 4 అవర్స్ వచ్చిద్దా, 4 అవర్స్ వచ్చింది. ప్లస్ ఇక్కడ చూస్తే 30/30 1 అవర్ వచ్చిద్దా, టోటల్గా 4 + 1 5 అవర్స్ వచ్చింది అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 110 అవుతుందా, 110/5 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది అనమాట, కిలోమీటర్ పర్ అవర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్సా. సో 22 కిలోమీటర్ పర్ అవర్ అనమాట, 22 కిలోమీటర్ పర్ అవర్. దట్ ఈజ్ ఆప్షన్ 4, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 48. ఇక్కడ ఏమన్నాడంటే షాప్ కీపర్ ఆన్ సెల్లింగ్ ఏ ప్యాన్ ఫర్ ₹10 లూజెస్ 1/11 ఆఫ్ వాట్ ఇట్ కాస్ట్ హిమ్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్యాన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, ఆన్ సెల్లింగ్ ఏ ప్యాన్ ఫర్ ₹10, ఆన్ సెల్లింగ్ ఏ ప్యాన్ ఫర్ ₹10 అంటే ఇది ఇక్కడ ప్యాన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఈ 10 అనేది ప్యాన్ యొక్క సెల్లింగ్ ప్రైస్. సో ప్యాన్ని ₹10కి అమ్మాడు అనమాట. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 10 రూపీస్, ఓకేనా. అలాగే ఇలా అమ్మినప్పుడు ఏమంటున్నాడు, లూజెస్ 1/11 ఆఫ్ వాట్ ఇట్ కాస్ట్ హిమ్ అంటున్నాడు. సో ఇక్కడ ఇలా 10 రూపీస్కి అమ్మితే, ప్యాన్ని 10 రూపీస్కి అమ్మితే వీడికి లాస్ ఎంత వస్తుంది, 1/11 లాస్ వచ్చింది అనమాట. 1/11 లాస్ వచ్చింది, కాస్ట్ ప్రైస్లో 1/11 లాస్ వచ్చింది. లాస్ కాబట్టి మైనస్ అనమాట, లాస్ కాబట్టి మైనస్. ఒకవేళ ప్రాఫిట్ అంటే ప్లస్ తీసుకుంటాం అంతే. సో ఇక్కడ నుంచి మనకు తెలిసిందే కదా, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది వచ్చేసరికి లాస్ అవుతుంది. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 11 - 1 10 పార్ట్స్ అవుతుంది. 11 - 1 10 పార్ట్స్ అవుతుంది. కానీ మనకి మనీ రూపంలో 10 రూపీస్ కదా. సో ఇక్కడ ఇది 10 రూపీస్ అనమాట, ఓకేనా. అది మనల్ని ఏమడుతున్నాడు, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్యాన్ అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే 11 పార్ట్స్ కదా. సో 11 పార్ట్స్ ఏమవుతుంది, 10 పార్ట్స్ 10 రూపీస్ అయితే 11 పార్ట్స్ 11 రూపీస్ అవుతుంది, ఓకేనా. సో 11 రూపీస్ అనేది ఆన్సర్ అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ ఏమన్నాడంటే ద లెంత్, ద బ్రెడ్త్ అండ్ ద హైట్ ఆఫ్ ఏ క్లోజ్డ్ క్యూబాయిడల్ బాక్స్ ఆర్ 2.5 meters, 2 meters and 90 centimeters respectively. What would be the cost of a canvas needed to cover this box completely if the cost of the canvas is ₹70 per square meter అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక క్లోజ్డ్ క్యూబాయిడల్ బాక్స్ ఉందన్నమాట. అంటే సింపుల్గా ఇది ఒక క్యూబాయిడ్ అనమాట, క్యూబాయిడ్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ద లెంత్, ద బ్రెడ్త్ అండ్ ద హైట్ ఆఫ్ ద క్యూబాయిడల్ బాక్స్ ఆర్ 2.5 meters,
2 meters and 90 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. సో ఇక్కడ దీనికి సంబంధించిన డైమెన్షన్స్ ఇచ్చాడు. లెంత్ ఎంత అంటే 2.5 మీటర్స్. అలాగే బ్రెడ్త్ ఎంత అంటే బ్రెడ్త్ ఈక్వల్ టు ఎంత అంటే మనకి 2 మీటర్స్ ఇచ్చాడు అనమాట. హైట్ వచ్చేసరికి 90 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 90 సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి బై 100 చేయాలన్నమాట. సో ఎంత అవుతుంది? 0.9 మీటర్స్ అవుతుంది. 0.9 మీటర్స్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఏమంటున్నాడు, వాట్ వుడ్ బి ద కాస్ట్ ఆఫ్ ఎ క్యాన్వాస్ నీడెడ్ టు కవర్ దిస్ బాక్స్ కంప్లీట్లీ అంటున్నాడు. సో ఈ బాక్స్ మొత్తాన్ని ఇలా ఒక క్యాన్వాస్ అంటే లైక్ క్లాత్ అనుకోండి సింపుల్గా. సో క్యాన్వాస్తో మొత్తం కంప్లీట్గా చుట్టేసేయాలంటే కవర్ చేయాలంటే అప్పుడు క్యాన్వాస్ యొక్క కాస్ట్ ఏమవుతుంది, టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, కాస్ట్ ఆఫ్ ద క్యాన్వాస్ ఈజ్ ₹70 పర్ మీటర్ స్క్వేర్. అంటే ఒక మీటర్ స్క్వేర్కి, ఓకేనా, ఒక మీటర్ స్క్వేర్కి కాస్ట్ ఎంత అంటే ఒక మీటర్ స్క్వేర్కి ఒక స్క్వేర్ మీటర్కి కాస్ట్ ఎంత అంటే ₹70. అయితే ఈ ఓవరాల్గా మొత్తం చుట్టాలంటే టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ నాకు చెప్పండి, ఈ మొత్తం కవర్ చేయాలంటే మనకి ఎంత క్లాత్ అవసరమైద్ది అంటే దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉందో అంత క్లాత్ అవసరమైద్ది. మరి దీని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనందరూ తెలుసు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే ఏమవుతుంది, 2 × LB + BH + LH, అవునా కదా. మరి ఇక్కడ చెప్పండి, 2 × LB అంటే 2.5 × 2 అంటే ఎంత అవుతుంది, 5 అవుతుందా, 5 అవుతుంది. ప్లస్ BH అంటే 2 × 0.9 అంటే 1.8 అవుతుందా BH అది. ప్లస్ LH అంటే 2.5 × 0.9 సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే చూడండి, 25 × 9 చేస్తే 9 5 ఎంత 45, 4 క్యారీ, 9 2s 18, 4 225 అవుతుందా, 225. ఇక్కడ ఒక పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలన్నమాట. సో ఎంత అవుతుంది, 2.25 అవుతుంది, 2.25 అనమాట. సో రెండింటిని LHని మల్టిప్లై చేస్తే 2.25 అనమాట, 2.25. సో ఇది టోటల్గా మనకి ఏమవుతుంది, దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే ఇది మొత్తం కూడా ఏమవుతుందంటే టోటల్గా మనకి కావాల్సిన క్యాన్వాస్ అవుతుంది అనమాట. అంటే ఇంత క్లాత్ మనకు కావాలి, ఓకేనా. దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉందో అంత క్లాత్ మనకు కావాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇది కాబట్టి ఇది మనకి క్లాత్ అవుతుంది అనమాట, ఇది క్లాత్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి జాగ్రత్తగా, ఇది ఎంత అవుతుంది, ఇక్కడికి 6.8 అయిద్దా, 6.8 ప్లస్ 2.25 2.25 ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఇక్కడ 10 పాయింట్, ఇక్కడ 9.05. సో 2 × 9.05 సో ఎంత అవుతుంది, 18.1 అవుతుందా, 18.1 మీటర్ స్క్వేర్ అనమాట. సో ఇంత క్లాత్ మనకు అవసరమైద్ది. సో ఇంత క్లాత్కి టోటల్ కాస్ట్ ఎంత అన్నాడు. మరి ఒక మీటర్ స్క్వేర్కి ఎంత, ₹70. అప్పుడు 18.1 మీటర్ స్క్వేర్కి ఎంత అవ్వాలి, 18.1 మీటర్ స్క్వేర్కి ఎంత అవ్వాలంటే 18.1 × 70 అవ్వాలి. ఒక మీటర్ స్క్వేర్కి ఇది, కానీ మనకు ఉంది ఎంత టోటల్గా 18.1 మీటర్ స్క్వేర్ అనమాట. సో చేస్తే ఏమవుతుందో చెప్పండి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పాయింట్ ఇక్కడ 0 రెండు పోతాయి అనమాట, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 7 × 181 అయింది, 7 × 181. సో 7 1s 7, 7 8s 56, 5 క్యారీ, 7 1s 7, 5 ఎంత అవుతుంది, 12 అనమాట. సో 1267 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ మనం చేసింది ఏంటి అంటే దీని మొత్తాన్ని చుట్టాలి, అవునా కదా. అంటే మనకి ఎంత క్లాత్ అవసరమైద్ది, దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతో అంత క్లాత్ అవసరమైద్ది. దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది, 18.1 మీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఇంత క్లాత్ మనకు అవసరమైద్ది. అయితే కాస్ట్ ఎంత అన్నాడు. మరి క్లాత్కి సంబంధించి ఒక మీటర్ స్క్వేర్ కాస్ట్ ఎంత, ₹70. మనకుంది ఎంత క్లాత్, అంటే 18.1 మీటర్ స్క్వేర్. సో కాస్ట్ ఎంత అయింది, 18.1 × 70 అనమాట. సో 1267 అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 52. ఎక్కడేమన్నాడు అంటే ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ PQRS ఇఫ్ ద సమ్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ యాంగిల్స్ Q and S ఈజ్ 150 degrees వైల్ ద మెజర్స్ ఆఫ్ యాంగిల్స్ P and R ఆర్ ఇన్ ద రేషియో 4:3 దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఆర్ విల్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
సో ఇక్కడ ఏమన్నాడు ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్. సో ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ ఉందన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకుంటున్నా, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. సో ఇది నేను ఒక క్వాడ్రిలేటరల్ అనుకుంటున్నా. దీనిది నేమింగ్ ఏంటి, పీక్యూఆర్ఎస్ అనమాట, పీక్యూఆర్ఎస్. ఇక్కడ నేమింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ పీ, ఇక్కడ క్యూ ఇచ్చేసి ఇక్కడ ఆర్ ఇచ్చారనుకోండి, అప్పుడు కంటిన్యూటీ ఉండదు అనమాట, ఓకేనా. అన్నీ ఒకే డైరెక్షన్లో రావాలి. ఇదిగో వస్తే ఇలా రావాలి, లేదంటే ఇలా వెళ్ళిపోవాలి, అంతేగాని ఇలా ఇచ్చి ఇలా వస్తే అలా కుదరదు అనమాట, ఓకేనా. సో పీక్యూఆర్ఎస్ అనమాట, ఇది క్వాడ్రిలేటరల్. అయితే ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది మెజర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ క్యూ అండ్ ఎస్ ఈజ్ 150. సో ఇక్కడ క్యూఎస్ ఈ రెండింటి యొక్క టోటల్ ఎంత అంటే 150. సో క్యూ ప్లస్ ఎస్ ఎంత అంటే ఈ రెండింటిది 150 డిగ్రీస్ అనమాట, ఓకేనా. సో అది నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, వైల్ ద మెజర్స్ ఆఫ్ యాంగిల్ పి అండ్ ఆర్ ఇన్ ద రేషియో 4:3. సో పిఆర్ ఈ రెండు 4:3 రేషియోలో ఉన్నాయి అనమాట. మరి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తా అంటే క్యూ ప్లస్ ఎస్ ప్లస్ ఆర్ ప్లస్ పి ప్లస్ ఆర్ అనమాట. సో 4 యాంగిల్స్ యొక్క సమ్ ఎంత అవుతుందంటే మనకి 360 డిగ్రీస్ అయినా కదా, 360 డిగ్రీస్ అనమాట, అవునా. 360 డిగ్రీస్ అవుతుంది. అందులో ఈ రెండింటి యొక్క సమ్ ఎంత, 150, అవునా. అప్పుడు ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అవ్వాలి, ఖచ్చితంగా మనకి 230 అవ్వాలా, 210 అవ్వాలి కదా, 210 అవ్వాలన్నమాట. సో ఇక్కడ నాకు చెప్పండి, పి అండ్ ఆర్ ఏ రేషియోలో ఉన్నాయి, ఈ రెండు 4:3 రేషియోలో ఉన్నాయి, అవునా. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత 210. అప్పుడు పార్ట్స్ రూపంలో ఈ రెండింటి యొక్క సమ్ ఎంత 7 పార్ట్స్ అనమాట, పార్ట్స్ రూపంలో 7 పార్ట్స్. ఇక్కడ డిగ్రీస్ రూపంలో 210 డిగ్రీస్ అనమాట. మనల్ని ఏమడుతున్నాడు, ఆర్ అడుగుతున్నాడు. ఆర్ అంటే ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్ కదా, 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది, అవునా కదా. సో ఇది క్యాన్సిల్, 3 ఇక్కడ ఒకసారి, 3 ఇక్కడ సారీ పీపీ క్యాన్సిల్, 7 ఇక్కడ ఒకసారి, 7 ఇక్కడ 30 సార్లు అనమాట, అవునా. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 90 డిగ్రీస్ అవుతుంది అనమాట, ఓకేనా. అలా మనకి 3 పార్ట్స్ వాల్యూ అంటే యాంగిల్ ఆర్ ఎంత అవుతుందంటే 90 డిగ్రీస్ అనమాట, అర్థమైందా. ఇక్కడ క్యూఎస్ ఈ రెండింటి యొక్క సమ్ 150 ఇచ్చాడు, ఓకే. నేను ఎక్స్ట్రాగా ఈ 2 యాంగిల్స్ కూడా తీసుకుంటే మొత్తాన్ని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఎంత 360. ఈ రెండింటి యొక్క సమ్ 150 అయితే ఈ రెండింటి యొక్క సమ్ ఖచ్చితంగా 210 ఉండాలి, అవునా కదా, 210 ఉండాల్సిందే. సో ఇక్కడ ఆ రెండింటి యొక్క సమ్ అంటే 4:3 రేషియోలు ఉన్నాయి కదా. సో సమ్ చేస్తే 7 పార్ట్స్, డిగ్రీస్ రూపంలో 210 డిగ్రీస్. సో రెండింటిని ఈక్వల్ చేసుకున్నా. మనల్ని అడిగింది ఆర్ కాబట్టి అది ఎంత 3 పార్ట్స్ ఎంత అంటే 90 డిగ్రీస్ అనమాట, అయిపోయింది. చూడండి క్వశ్చన్ నెంబర్ 53. ఇక్కడ ఏమన్నాడంటే ద యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఏ పర్సన్ ఫర్ ద మంత్స్ ఆఫ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ ఈజ్ 8,000 rupees and that for the months of February, March, April and May is 8,500 rupees. If his salary for the month of May is 6,500 rupees, find his salary for the month of January అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడంటే యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఏ పర్సన్ ఫర్ ద మంత్స్ ఆఫ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ ఈజ్ 8,000 rupees అనమాట. సో ఇక్కడ 4 months యొక్క యావరేజ్ శాలరీ ఇచ్చాడు, ఎంత అంటే 8,000. ఆ 4 months ఏంటి, 4 months అనమాట, ఓకేనా. ఆ 4 months ఏంటి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలాగే ఏప్రిల్ అనమాట, ఏప్రిల్. సో వీటన్నిటి యొక్క యావరేజ్ శాలరీ ఎంత అంటే 8,000 rupees, ఓకే. అలాగే ఇక్కడ అండ్ దట్ ఫర్ ద మంత్స్ ఆఫ్ ఫిబ్రవరి, మార్చ్ అలాగే ఏప్రిల్ అండ్ మే ఈజ్ 8,500 rupees. ఇక్కడ కూడా 4 months, కానీ మంత్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఫిబ్రవరి అలాగే మార్చ్, ఏప్రిల్ అదే విధంగా ఇక్కడ ఏమి ఇచ్చాడు, మే ఇచ్చాడు అనమాట, ఓకేనా. మే ఇచ్చాడు అనమాట, అర్థమైందా. సో ఈ 4 నెలల యొక్క యావరేజ్ ఎంత అంటే 8,500 అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ఇఫ్ హిజ్ శాలరీ ఫర్ ద మంత్ ఆఫ్ మే ఈజ్ 6,500, ఫైండ్ హిజ్ శాలరీ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి, ఓకేనా. సో ఇది అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేసేసా. యావరేజెస్ అనే కాన్సెప్ట్ ఉంది, ఫ్రీ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే
పైన కింద 4 మంత్స్ ఉన్నాయి అవునా, అంటే పర్సన్స్ పెరగట్లేదు తగ్గట్లేదు అవునా కదా, పర్సన్స్ పెరగట్లేదు తగ్గట్లేదు ఓకేనా. కానీ ఇక్కడ చూస్తే పైన ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఓకే, ఇక్కడ కూడా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ 3 కామన్గానే ఉన్నాయి. కానీ ఇక్కడ పైన జనవరి ఉంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి మే వచ్చింది, అంటే జనవరి ప్లేస్లో మే వచ్చింది అనమాట. జనవరి ప్లేస్లో ఇక్కడ మే వచ్చింది అంటే పర్సన్ రీప్లేస్మెంట్. సో జనవరి ప్లేస్లో ఇక్కడ సెకండ్ టైం ఏమొచ్చింది మే వచ్చింది అనమాట. సో పర్సన్ రీప్లేస్మెంట్. సో ఏదైనా కాన్సెప్ట్ ఒకటే. ఇక్కడ 4 పర్సన్స్ డిఫరెన్స్ ఎంత అంటే 4 అయింది కాబట్టి డిఫరెన్స్ 0 ఓకే. నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ అనేది 8000 ఉంది, కానీ ఇప్పుడు ఏమైంది 8500 అయింది, అంటే ఏమైనట్టు +500 అయినట్టు అవునా కదా, ప్లస్ 500 అయినట్టు అనమాట ఓకేనా, 500 ప్లస్ అయినట్టు అనమాట ఓకేనా. అది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి జాగ్రత్తగా, 0 ఇంటూ 8000 ఓకే. నెక్స్ట్ 500 ఇంటూ 4 అనమాట, 500 ఇంటూ 4 0 ఇంటూ 8000 అంటే 0 అయిపోతుంది, ప్లస్ 500 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది 2000 అవుతుంది అనమాట, 2000 అవుతుంది. ఇక్కడ వచ్చే వాల్యూ ఏమవుతుందంటే న్యూ వాల్యూ మైనస్ ఓల్డ్ వాల్యూ అవుతుంది. న్యూ వాల్యూ మైనస్ ఓల్డ్ వాల్యూ అంటే న్యూ వాల్యూ అంటే కొత్తగా వచ్చింది మే, ఓల్డ్ వాల్యూ అంటే పాతగా ఉన్నది జనవరి అనమాట. సో ఏమవుతుంది వాల్యూ, సో న్యూ వాల్యూ అంటే కొత్తగా వచ్చింది మే, మైనస్ ఓల్డ్ వాల్యూ అంటే లాస్ట్లో ప్రీవియస్గా ఉన్నది జాన్ అనమాట, ఓల్డ్ వాల్యూ జనవరి. సో అది ఇది అవుతుంది అనమాట, ఈ టోటల్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. మరి ఇక్కడ మనకేమి ఇచ్చాడండి చెప్పండి, మేకి సంబంధించి శాలరీ ఇచ్చాడు, ఎంత అంటే 6500. మనల్ని అడుగుతుంది జనవరికి సంబంధించిన శాలరీ అనమాట, ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2000 కదా. సో దీన్ని బట్టి జనవరిది ఏమవ్వాలి, జనవరి శాలరీ. సో ఈ 2000 అటు పంపించేస్తే జనవరి ఇటు వచ్చింది, ఎంత అవుతుంది 4500 అవుతుంది, 4500 అవుతుంది అనమాట. సో జనవరికి సంబంధించి ఎంత అంటే 4500. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 57. ఇక్కడ ఏమన్నాడంటే స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అంటున్నాడు. The table depicts the number of tickets sold on Friday and Saturday by cash and online mode for a cricket match అనేసి ఇచ్చాడు అనమాట డేటా ఓకేనా. సో ఇక్కడ ఇదేంటంటే ఈ టేబుల్ ఏంటంటే చూడండి, ఇవి డేస్ అనమాట, ఫ్రైడే సాటర్డే ఇవి అవునా. అలాగే ఇక్కడ ఏంటంటే ఇవేంటంటే ఈ 2 నెంబర్స్ ఏంటంటే నంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఇన్ క్యాష్, అంటే సింపుల్గా క్యాష్ తీసుకొని అమ్మిన టికెట్స్ ఇవన్నమాట, క్యాష్ తీసుకొని అమ్మిన టికెట్స్ ఇవన్నమాట ఓకేనా. అది అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఇన్ ఆన్లైన్ మోడ్ అనమాట, అంటే ఇక్కడ ఆన్లైన్ మోడ్లో అమ్మిన టికెట్స్ ఇవన్నమాట, ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయించుకొని అమ్మిన టికెట్స్ ఇవన్నమాట ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే ఫ్రైడే రోజు క్యాష్ తీసుకొని అమ్మిన టికెట్స్ ఏంటంటే 725, ఇదే ఫ్రైడే రోజు ఆన్లైన్లో అమ్మిన టికెట్స్ ఏంటంటే 525 టికెట్స్ అనమాట ఓకేనా. అలాగే సాటర్డే రోజు ఆన్లైన్లో అమ్మిన టికెట్స్ ఏంటంటే 3000 అనమాట ఓకేనా. అలాగే సాటర్డే రోజు క్యాష్ తీసుకొని అమ్మిన టికెట్స్ ఎన్ని అంటే 1000 అనమాట. అర్థమైంది కదా డేటా. సో ఈ డేటా ఇచ్చేసి మనకు క్వశ్చన్ ఇచ్చాడు అనమాట, ఏంటంటే హౌ మెనీ టికెట్స్ వర్ సోల్డ్ ఇన్ టోటల్ ఆన్ ఫ్రైడే బై క్యాష్ అండ్ ఆన్లైన్ టుగెదర్ అంటున్నాడు ఓకేనా. సో ఇక్కడ ఫ్రైడే అన్నాడు ఓకే, ఫ్రైడే తీసుకో, బై క్యాష్ అన్నాడు, క్యాష్ కదా ఫ్రైడే రోజు క్యాష్ కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ అండ్ ఆన్లైన్ అంటున్నాడు, ఆన్లైన్ ఇదే ఫ్రైడే రోజు ఆన్లైన్ కూడా ఓకే, ఆన్లైన్ తీసుకున్నాం ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు ఇన్ టోటల్ అంటున్నాడు, టోటల్గా ఎన్ని టికెట్స్ అమ్మాడు అంటున్నాడు. సో టోటల్ అంటున్నాడు కదా, రెండింటిని యాడ్ చేయి, 725 ప్లస్ 525 ఎంత అవుతుంది మనకి 1300 అని కాదా. సో 725 525 కదా. సో 1250 అనమాట, 1250. సో 1250 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట ఓకేనా. సో 1250 అనేది ఆన్సర్ అనమాట. అర్థమైందా? చూసి పెట్టే క్వశ్చన్ అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 60. ఇక్కడ ఏమన్నాడంటే ద హెచ్సిఎఫ్ ఆఫ్ 450, 1500 అండ్ 1650 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 450 అదేవిధంగా 1500 అదేవిధంగా 1650 ఈ మూడిటి యొక్క హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అన్నామంటే ఆ హెచ్సిఎఫ్
హెచ్సిఎఫ్ అనేది ఉన్న ప్రతి నెంబర్ని కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, అంటే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 3 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అన్నాం అనుకోండి, ఆ హెచ్సిఎఫ్ ఏం చేస్తుంది, ఇక్కడున్న ప్రతి నెంబర్ని కూడా, ఇక్కడున్న 3 నెంబర్స్ని కూడా డివైడ్ చేస్తుంది. ఇక్కడున్న 3 నెంబర్స్ని కూడా హెచ్సిఎఫ్ అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. అంటే సింపుల్గా హెచ్సిఎఫ్ అనేది ఈ 450ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసిద్ది. అదేవిధంగా హెచ్సిఎఫ్ అనేది 1500ని డివైడ్ చేస్తుంది. హెచ్సిఎఫ్ అనేది 1650ని కూడా డివైడ్ చేస్తుంది అనమాట. డివైడ్ చేస్తుంది అంటే సింపుల్గా ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేస్తుంది అని మీనింగ్ అనమాట. అలాంటి హెచ్సిఎఫ్ మనకి కావాలన్నమాట. ఓకేనా, సో అది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం. సో ఫస్ట్ హెచ్సిఎఫ్ అన్నాడు కదా, హైయెస్ట్ అన్నాడు కదా, మరి వాడే చెప్తున్నాడు హైయెస్ట్ అని. అప్పుడు మనం ఆప్షన్ వెరిఫికేషన్ కూడా ఎలా చేయాలి, హైయెస్ట్ నెంబర్స్ తీసుకొని చూడాలన్నమాట ముందు. ఓకేనా, ఫస్ట్ ప్రిఫరెన్స్ హైయెస్ట్ నెంబర్స్కి ఇవ్వాలి. సో ఉన్న వాటిలో హైయెస్ట్ కదా 200 తీసుకుందాం. సో హెచ్సిఎఫ్ బదులు హెచ్సిఎఫ్ అనేది 200 అనుకుందాం కాసేపు. మరి హెచ్సిఎఫ్ అంటే ప్రతి నెంబర్ని క్యాన్సిల్ చేయాలి, అవునా కదా, క్యాన్సిల్ చేయాలి. మరి ఇక్కడ 200 అనేది 450ని ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేసిద్దా, చేయలేదు కదా, అవునా కదా, కొంత పోయిద్ది అంతే, అంతవరకే, కానీ ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేయలేదు కదా. మరి దీన్ని క్యాన్సిల్ చేయలేదంటే ఒకదాన్ని చేయకపోయినా ఫెయిల్ అయిపోయినట్టే, అన్నిటిని చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఒకదాన్ని చేయలేకపోయినా ఛాన్స్ లేదనమాట. సో 200 అనేది హెచ్సిఎఫ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న వాటిలో హైయెస్ట్ ఏమవుతుంది, 150 అవుతుంది. సో 150 పెట్టి చూద్దాం. ఓకేనా, సో 150. ఇప్పుడు ఇక్కడ 150 అనేది 450ని డివైడ్ చేస్తుందా, చూడు, ఇదిగోండి 0 0 15 1 టైము, 15 ఇక్కడ 3 టైమ్స్, అంటే 150 అనేది 450ని డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. ఓకే, నెక్స్ట్ 150 అనేది 1500లో 10 టైమ్స్ పోతుంది కదా, అంటే దీన్ని కూడా డివైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 150 అనేది 1650ని కూడా డివైడ్ చేసింది. ఇదిగోండి 0 0 క్యాన్సిల్, 15 ఇక్కడ 16లో ఒకసారి పోయిద్ది, 1 మిగులుతుంది, 15 అవుతుంది, అంటే ఒకసారి పోయిద్ది, అవునా, అంటే ఇక్కడ కూడా దీన్ని కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేసింది. సో హెచ్సిఎఫ్ బదులు ఇది పెట్టినప్పుడు ప్రతి నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసింది కాబట్టి ఇది హెచ్సిఎఫ్ అవడానికి, దీనికి హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఇది హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంది అన్నామో దీనికి, అప్పుడు దీనికంటే చిన్నవి అయినా ఈ 2 నెంబర్స్ ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు వీటికి కూడా ఛాన్స్ ఉందే అనుకుందాం, కాసేపు ఉందనుకుందాం, ఉన్నా కానీ హైయెస్ట్ అంటున్నాడు కదా, హైయెస్ట్ కాబట్టి అప్పుడు కూడా 150 తీసేసుకుంటాం అనమాట. ఓకేనా, సో అందుకే 150 అనేది హెచ్సిఎఫ్ అన్నాం కాబట్టి దానికంటే చిన్న నెంబర్స్కి ఇక ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఉండదు అనమాట. ఓకేనా, దానికంటే చిన్న నెంబర్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా 150 అనేది ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 62. ఇక్కడ ఏమంటాడు అంటే ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మల్టిపుల్స్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్స్ అనమాట. అవి కూడా ఎలాంటివి, ఫస్ట్ 5 అనమాట, ఫస్ట్ వచ్చే 5 అనమాట. ఓకేనా, సో అలా 3 యొక్క మల్టిపుల్స్ అవి కూడా ఫస్ట్ వచ్చే 5 అనమాట. వాటి యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ 3 యొక్క మల్టిపుల్స్లో కూడా ఫస్ట్ 5 తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 3 యొక్క మల్టిపుల్స్ ఏమవుతాయి చెప్పండి, 3 తర్వాత 6 తర్వాత 9 తర్వాత ఏమవుతుంది 12 తర్వాత 15. ఇవి 3 యొక్క మల్టిపుల్స్, అందులో కూడా ఇవి ఫస్ట్ 5 అనమాట. వీటి యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో యావరేజ్ అంటే ఏం చేస్తాం, వీటి యొక్క యావరేజ్ అంటే మొత్తాన్ని యాడ్ చేస్తాం ముందు, అవునా, మొత్తాన్ని యాడ్ చేసి బై ఇక్కడ ఎన్ని, ఇవి మొత్తం 5 నెంబర్స్ కదా, సో బై 5 చేస్తాం అనమాట. అలా దీని యొక్క యావరేజ్ వస్తుంది. సో యావరేజ్ ఎంత అవుతుందో చెప్పండి. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 3 6 9 9 2 18 18 12 అంటే ఎంత అవుతుంది, 30 అవుతుంది. 30 ఇది ఒక 15 ఎంత అవుతుంది, 45 అవుతుందా, 45/5 అనమాట. సో వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి, 9 అవుతుంది అనమాట. ఓకేనా, సో 9 అనేది మనకి యావరేజ్ అవుతుంది. ఇక్కడ చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి చేశారు, బాగానే ఉంది. ఒకవేళ పెద్ద ఇస్తే అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఈ ప్రొసీజర్ని మనం ఫాలో అవ్వకుండా సింపుల్గా నేను చెప్పేది వినండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ మనల్ని ఏమన్నాడు, యావరేజ్ కనుక్కోమన్నాడు. ఓకేనా, యావరేజ్ కనుక్కోమన్నాడు. సో యావరేజ్ ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటున్నాడు. 3 యొక్క మల్టిపుల్స్ అనమాట. 3 యొక్క మల్టిపుల్స్ అంటే 3 ఇంటూ తీసుకోవాలి.
3 ఇంటూ తీసుకోవాలన్నమాట. 3 మల్టిపుల్స్ కాబట్టి 3 ఇంటూ తీసుకోవాలి. అవి కూడా ఫస్ట్ 5 అంటున్నాడు కదా, 5కి నెక్స్ట్ నెంబర్ తీసుకో. ఫస్ట్ 5 అంటున్నాడు కదా, 5కి నెక్స్ట్ నెంబర్ అంటే 6 అనమాట. ఓకేనా. సో ఫస్ట్ 5 అంటున్నాడు కాబట్టి 5కి నెక్స్ట్ నెంబర్ అంటే 6, దానికి బై 2 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. అది డైరెక్ట్గా యావరేజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, 2 1 టైము, 2 ఇక్కడ 3 టైమ్స్, 3 3 ఎంత 9, మరి ఇక్కడ కూడా వచ్చింది ఏంటి 9, అవునా కదా. సో అలా మనకి సింపుల్గా వస్తుంది అనమాట. ఇక్కడ మనం చేసింది 2 స్టెప్పులు అనమాట, కొట్టేసాం. ఓకేనా. ఇక్కడ చిన్న నెంబర్స్ కాబట్టి ఇలా 3 మల్టిపుల్స్ అంటే సరిపోయింది, బాగానే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 5 అనకుండా ఫస్ట్ 10 అంటే ఏం చేస్తాం, నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి అంటే 18, నెక్స్ట్ మల్టిపుల్ 21, ఇలా ఎన్ని చేస్తావు, చేయలేవు కదా. అందుకే సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇదంతా ఫాలో అవ్వకుండా ముందు 3 యొక్క మల్టిపుల్స్ అన్నాడు, 3 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 3 ఇంటూ ఫస్ట్ 5 అంటున్నాడు కదా, 5 అంటున్నాడు, ఫస్ట్ 5కి నెక్స్ట్ నెంబర్ తీసుకో 6, బైలో 2 చేస్తే ఆన్సర్ అయిపోతుంది, బైలో 2 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఎంత అయింది మనకి 9 అనమాట. ఇది ట్రిక్ అనమాట, ఇది సింపుల్ ట్రిక్. ఓకేనా. సో అదే అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 63, ఎవాల్యుయేట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అనేసి మనకి ఇది ఇచ్చాడు, దీన్ని సాల్వ్ చేయమన్నాడు అనమాట. సో ఇచ్చింది ఏంటంటే చూడండి, కనపడుతుందో కనపడతలేదో చూడండి, 12 + 18 డివైడెడ్ బై 3 అనమాట, డివైడెడ్ బై 3. సో దీనికి ఆన్సర్ మీరే కామెంట్ చేయాలి. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.